నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో డ్రైడే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి నిల్వ నీరు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్తులకు సూచించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వారానికి ఒకరోజు తప్పనిసరిగా డ్రైడే పాటించాలని సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. రెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మేము రెడ్డిపల్లి గ్రామం మీద వర్షాకాలం సందర్భంగా మన సెక్రటరీ గారు, ఆశా వర్కరు, అంగన్వాడీ టీచరు, వార్డు సభ్యులు, ఉప సర్పంచి మరియు గ్రామ ప్రజలందరితో సహకారంతో మేము వాటర్ నిల్వ ఉండకుండా ఉండడానికి టైర్లు కానీ ఏదైనా రోల్స్ కానీ ఏమైనా ఉన్న ప్రతి దగ్గర ఒక నిల్వ ఉన్న వాటర్లో ఆయిల్ బాల్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. గ్రామ పంచాయతీ కాకుండా ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము. ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి రోగాలు రాకుండా కాపాడడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ కార్యక్రమానికి సహకరించిన సెక్రటరీ గారికి, ఆశా వర్కర్కి, అంగన్వాడీ టీచర్ గారికి మరియు వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్కి, గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారము కంటిన్యూగా జరుగుతుంటుంది. ఈ మళ్ళా సిఏ గారు మర్చిపోయిన మంగక్క గారికి కూడా అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరు ఇలాగే సహకరిస్తే గ్రామము మంచిగా ఉంటుంది. అందరు గ్రామ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మనకు కూడా మంచి పేరు వస్తుంది. మేము ఎలాగైతే ఓట్ల కోసము ఇంటింటికి ఎట్లా తిరిగినామో అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం కూడా తిరుగుతాము. మీరు అందరూ సహకరించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. అందరూ సపోర్ట్ చేస్తేనే, గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేస్తేనే మనం ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాము. ఏమైనా సమస్యలు ఉంటే మా